ఈ నెల 4వ తేదీన క్యాబినెట్ భేటీ కాబోతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర సీఎం ఇక మంత్రులు ఓసారి కూర్చొని కొన్ని కీలక అంశాల మీద చర్చించనున్నారు. అందులో కొన్ని గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయి. ఆ గుడ్ న్యూస్ల రైతులకి ఓ కీలక ప్రకటన వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కీలక ప్రకటన ఏంటంటే రైతు భరోసా. మొన్న పోయిన నెల చూసిండే మనం, దాని మీద అయితే పెద్ద రాదంతం అయితే జరిగింది. రైతు భరోసా ఇవ్వరు. ఇంకా ఎందుకు అంటే వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మహిమనాల జరిగినటువంటి రైతు మీటింగ్లో ఇక రైతు భరోసా కంటే కూడా ఈ సన్నోట్లకి ఇచ్చేటువంటి బోనసే బాగుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా కంటే కూడా ఇదే బాగుంది అన్నటువంటి వార్తల ఆ మాటల నేపథ్యంలో దాని పెడార్థాలు తీసి ప్రతిపక్ష విపక్షాలు అయితే ఇంకా రైతు భరోసా ఎవరుతుంది రేవంత్ సర్కార్ అని అయితే చెప్పిండే. అయితే దాని తర్వాత గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇచ్చిండే, రైతు భరోసా ఈ సంక్రాంతి నుంచి ఇస్తామన్నటువంటి మాట. సో ఆ నేపథ్యంలోనే ఇక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎకరాకి 15,000 రూపాయలు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతోందంట. ఇక ఎందుకంటే పోయినసారి మనం చూసిండే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రబీ సీజన్లో రావాల్సినటువంటిది, అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, రబీ సీజన్లో రావాల్సినటువంటి రైతు బంధును 5,000కు, అంటే ఓ టర్మ్ ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ వేసింది, మిగిలిన పెండింగ్ 50% 5,000 ఎకరాకు ఇక రేవంత్ సర్కార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఇచ్చిండే. ఆ తర్వాత ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా కానీ రైతు బంధు కానీ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే దానికి విధి విధానాలు నిర్ణయిస్తున్నాము, మేము 15,000 ఇస్తా ఉన్నాం కాబట్టి అన్నటువంటి మాట చెప్పిండే. ఆ మాట నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రబీ సీజన్ నుంచి కూడా ఎకరాకి సంవత్సరానికి 15,000 రూపాయలు, అవి 2 దఫాలుగా, అంటే 7,500 ఒకసారి 7,500 ఒకసారి వేస్తున్నారు. ఆ క్లారిటీ అయితే వచ్చింది. దాని మీద అయితే కీలకంగా చర్చించనున్నారు. దాంతోపాటు రైతు కూలీలకు కూడా ఏడాదికి 12,000 ఇస్తని కూడా ఇక రేవంత్ సర్కార్ అయితే చెప్పిండే. ఈ అంశాల మీద కీలకంగా మాట్లాడతారు క్యాబినెట్ భేటీలో అనేటువంటిది సమాచారం ఉంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీసీ డెడికేటెడ్ కమిషన్కి వచ్చినటువంటి రిపోర్టు, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఆల్రెడీ మనం కులజన జరిగింది. వీటన్నిటిని బేరీజు వేసుకొని ఆ స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, లేదనుకుంటే ఆల్రెడీ మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది స్పెషల్ ఆఫీసర్ల చేతులకు పోయి గ్రామ పరిపాలన అనేటువంటిది, స్థానిక సంస్థల పాలన అనేటువంటిది. అట్లాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా సంక్రాంతి తర్వాత ఇమీడియట్గా మనకు నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి మాట కూడా నడుస్తోంది. వీటితో పాటు కొన్ని గ్రామ పంచాయతీలను ఇక మున్సిపాలిటీల్లో కూడా కలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో. వాటి డిస్కషన్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించినట్టు కూడా డిస్కషన్స్, వీటికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈ క్యాబినెట్ భేటీలో కూడా చర్చించనున్నారంట. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ, తర్వాత పర్యాటక పాలసీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు, గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ, మనం చూస్తుండే గ్రామాలకు సంబంధించినటువంటి విఆర్ఓ వ్యవస్థను కూడా మళ్ళీ రినోవేట్ చేస్తున్నారు అన్నటువంటిది. గత గవర్నమెంట్ విఆర్ఓ విఆర్ఏలను వేరే డిపార్ట్మెంట్లకు పంపించినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళైతే ఎందుకంటే గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు, లేదంటే గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తే చాలా సమస్యలు అక్కడే కంప్లీట్ అయిపోతాయి, పరిష్కారం అవుతాయి అన్నటువంటి దిశగా కూడా వీటన్నిటిని డిస్కస్ చేయడానికి ఈ నెల 4న క్యాబినెట్ భేటీ అవుతుందంట. దాంట్లో ఆ భేటీలో మనకైతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన రైతు భరోసా, రైతు కూలీల సహాయం, ఈ పురపాలికల్ని కొత్తవి ఏర్పాటు చేసేటివి, లేకపోతే కొన్నిటిని కలిపిన వాటికి, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి డిస్కషన్ అయితే జరగబోతుందంట ఈ 4 తారీఖు రోజు.